ఫోర్ న్యూస్. మీరు 60 ఏళ్ల వయసులో కూడా సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడి ఎమ్మెల్సీ పదవిని తెచ్చుకోవచ్చు. కానీ 30 ఏళ్ల వయసున్న మేము మాత్రం ప్రభుత్వ ఉద్యోగం చేయడానికి పనికిరామా? ఇది ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం కు నిరుద్యోగుల నుంచి ఎదురైన పదునైన ప్రశ్న. తమ ప్రశ్నలతో ఆయనను పరుగులు తీసేలా చేశారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఎమ్మెల్సీ టీజీఎస్ పార్టీ అధినేత ప్రొఫెసర్ కోదండరాం కు ఊహించని రీతిలో ఈ చేదు అనుభవం ఎదురైంది. బుధవారం ప్రభుత్వ ఉద్యోగాల అభ్యర్థుల వయోపరిమితి పెంపు అన్న అంశంపై జరిగే సెమినార్ లో మాట్లాడేందుకు వచ్చిన ఆయన్ను నిరుద్యోగ యువత ఒక్కసారిగా అడ్డుకొని చుట్టుముట్టింది. పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో ప్రెస్ క్లబ్ ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆయన వచ్చి రాగానే ఎదురెళ్లిన నిరుద్యోగులు అడ్డుకొని ప్రశ్నల వర్షం కురిపించారు. తమ హక్కుల సంగతేంది అంటూ ప్రశ్నించారు. నిరుద్యోగుల సమస్యలపై ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని వెంట పడడంతో ఒక్కసారిగా కోదండరాం కంగుతిన్నారు. ఒక గ్రామీణ విద్యార్థి ఎలా చేస్తారు సార్? ఇప్పుడు ఎందుకంటే సార్ మీకోసం నేను పనిచేసాను సార్. 2019లో మీకోసం నేను పనిచేసిన వ్యక్తిని సార్. చెప్పండి. ఎమ్మెల్సీ వై ఏం ఒరగబెట్టావు? మీరు రాజీనామా చేయండి. మీరు చెప్పారనే నాడు కాంగ్రెస్ పార్టీకి ఓటేసా. ఎన్నికల ముందు మీరు మా ఇండ్లకు వచ్చి మద్దతు అడిగారా లేదా? మాతో బస్సు యాత్రలకు జెండాలు ఊపించారు కదా, అప్పుడు మా ఉద్యోగాల కోసం ఎగిరెగిరి గొంతెత్తారు. ఇప్పుడు ఏమైంది మీ గొంతుకు? మేం ఎందుకు గుర్తుకు రావడం లేదు? మా ఉద్యోగాల నోటిఫికేషన్లపై ఎందుకు మాట్లాడడం లేదు? నిరుద్యోగుల సమస్యలపై మౌనం ఎందుకు? సీఎం రేవంత్ రెడ్డి అంటే భయమా అంటూ కోదండరాంను నిరుద్యోగులు ప్రశ్నలతో కడిగి పారేశారు. ఈ ప్రశ్నల పరంపరతో కోదండరాం నీళ్లు నవిలారు. ఇది సమయం కాదు, నాకు ఇంపార్టెంట్ ప్రెస్ మీట్ ఉంది అంటూ సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి ఉడాయించేశారు. నిరుద్యోగుల ఆవేదనతో కూడిన ప్రశ్నలకు ఆయన బదిలివ్వలేకపోయారు. ఈ ఉద్రిక్త పరిస్థితుల నడుమ వారికి సమాధానం చెప్పలేక, స్పష్టమైన హామీ ఇవ్వలేక మౌనం వహిస్తూ సెమినార్ లో పాల్గొనకుండానే అక్కడి నుంచి వెనుతిరిగి వెళ్లిపోయారు. ఈలోగా పోలీసులు రంగప్రవేశం చేసి నిరుద్యోగులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో నిరుద్యోగుల పోలీసుల మధ్య తోపులాట జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో పలువురు నిరుద్యోగులను పోలీసులు అరెస్టు చేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు. గత శాసనసభ ఎన్నికల సమయంలో మీరిచ్చిన పిలుపుని నమ్మి తామంతా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించామని నిరుద్యోగులు కోదండరాం కు గుర్తు చేశారు. మీ మాటలు నమ్మి కాంగ్రెస్ ను అధికారంలోకి తెస్తే ఇప్పుడు ఆ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోకపోయినా మీరెందుకు మౌనంగా ఉన్నారు అంటూ నిలదీశారు. తమ సమస్యలను మీడియా కూడా సరిగ్గా కవర్ చేయడం లేదని, నిరుద్యోగుల గోడు ప్రభుత్వం వరకు చేర్చేలా మీడియాకు స్పష్టంగా చెప్పాలని కోదండరాంని డిమాండ్ చేశారు. ఉద్యోగ వయోపరిమితి పెంపు విషయంలో తమ భవిష్యత్తు నాశనం అవుతుంటే ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ఏమైంది? 35 లక్షల మంది 35 లక్షల మంది మీడియా